కామన్వెల్త్ గేమ్స్ లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ సత్తా చాటింది. 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఐర్లాండ్ కి చెందిన కార్లీ మెక్నాల్ ను ఓడించి బంగారు పతకం కైవసం చేసుకున్నది. నిఖత్ జరీన్ విజయంతో భారత్ లో సంబరాలు మిన్నంటాయి. కామన్వెల్త్ గేమ్స్ లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ సత్తా చాటింది. 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఐర్లాండ్ కి చెందిన కార్లీ మెక్నాల్ ను ఓడించి బంగారు పతకం కైవసం చేసుకున్నది. నిఖత్ జరీన్ విజయంతో భారత్ లో సంబరాలు మిన్నంటాయి. కామన్వెల్త్ గేమ్స్ లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ సత్తా చాటింది. 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఐర్లాండ్ కి చెందిన కార్లీ మెక్నాల్ ను ఓడించి బంగారు పతకం కైవసం చేసుకున్నది. నిఖత్ జరీన్ విజయంతో భారత్ లో సంబరాలు మిన్నంటాయి. బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరీన్కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ఆమె విజయ పరంపరను అభినందించారు. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు.
బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరీన్కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ఆమె విజయ పరంపరను అభినందించారు. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.